సో భూ సమస్యలకు సంబంధించిన అంశమే ఇవాళ మళ్ళొక వార్త వస్తున్నాం. మనం సర్వే మ్యాప్తోనే వివాదరహిత భూమి అట. అంటే సర్వే మ్యాప్ వస్తేనే భూమికి సంబంధించిన సమస్యలు ఉండకుండా ఉంటాయి, సర్వేనే అన్నిటికీ పరిష్కారం అని చెప్పేసి కూడా కొత్త సర్కార్ కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి కూడా ధరణి ప్లేస్లో భూభారతి అనేది తీసుకొచ్చి ఇక భూభారతిలో ఖచ్చితంగా భూ కమతాలన్నీ కూడా లెక్కించాలి, భూమికి సంబంధించిన సరిహద్దుల నిర్ధారణ చేయాలి, సర్వే చేయాలని చెప్పేసి అయితే నిర్ణయించిన నేపథ్యంలో సో దానికి సంబంధించిన మరొక అప్డేట్ ఒకసారి దీంట్లో ఏముంది, అసలు సర్వే ఎట్లా చేస్తారు, హద్దులు కూడా ఇగో సరిహద్దు వివాదాలకు కూడా పరిష్కారం అని అంటారు. సరిహద్దు వివాదాలకు ఎట్లా పరిష్కారం చూపిస్తారో కూడా ఒకసారి చూద్దాం మనం. శాశ్వత భూదార్ నంబర్లకు కూడా అనివార్యం, త్వరలోనే సర్వేయాలర నియామకం, మండలానికి 6 నుంచి 8 మంది సర్వేయాలరు రికార్డుల వెరిఫికేషన్ కోసం జీపీఓలు పనిచేయాలని చెప్పి సో గ్రామ పరిపాలన ఆఫీసర్లు అని చెప్పేసి ఎవరిని తీసుకుంటారు, వాళ్ళు రికార్డుల వెరిఫికేషన్ కోసం పనిచేయాలి. ఒకటి లైసెన్స్ సర్వేయాలని తీసుకుంటారు కదా, మండలానికి 6 నుంచి 8 మంది సర్వేయాలరు. వాస్తవానికి భూ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి చాలా వరకు కారణాలు కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ సర్వేయర్లు లేకపోవడం అందుబాటులో. ఓ జిల్లాకు ఒకడు మండలానికి ఒక్కడు ఉంటే ఆడి కింద మీద వాడు రావడానికి 6 నెలలు. వీళ్ళు బిడ్డ పెళ్ళికి జాగ అమ్ముకుందామంటే ఆ భూ సమస్య ఉంటే దాన్ని సర్వే చేయాలి, ఉడగొట్టుకోవాలి, అమ్ముకోవాలి, బిడ్డలాగా చేయాలంటే వాడు 6 నెలలు ఏడాది కానీ 2 నెలలు కానీ ఒక్కోసారి సర్వేయర్ దొరకకపోయేది. సో ఈ సమస్యను గమనించిన సర్కార్ సో సర్వేయాలరు ఎక్కువ చేస్తే కనుక భూ సమస్యలు తగ్గే అవకాశం ఏమైనా ఉందా అన్న దిశగా సర్వేయాలర నియామకం అయితే చేపడుతోంది. దానికి సంబంధించి ట్రైనింగ్ కూడా కొనసాగుతోంది. లైసెన్స్డ్ సర్వేయాలలను మండలానికి ఒక 6 నుంచి 8 మంది అందుబాటులో ఉంచే అవకాశం అవుతుందట. మరి వాళ్ళు ఎంతవరకు పనిచేయగలుగుతారు, దానివల్ల ఎట్లాంటి సత్ఫలితాలను ఇస్తుంది ఈ నిర్ణయం అనేది, ఈ ప్రయోగం అనేది ఎదురు చూడాలి. అయితే రికార్డుల వెరిఫికేషన్ కోసం ఈ గ్రామ పంచాయతీలలో జీపీఓ గ్రామ పరిపాలన ఆఫీసర్లను పెడుతురు కదా, వాళ్ళు పనిచేయాలి. భూభారతి చట్టం అమలైతే ప్యూరిఫైడ్ డేటా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా వీళ్ళు భావిస్తారు. సో ఏంది ఇది, రాష్ట్రంలో భూములను వివాదరహితంగా మార్చేందుకు ప్రభుత్వం అడుగులు అయితే వేస్తుందట. సో ఇందుకోసం 2 రకాల చర్యలు చేపట్టేలా భూభారతి చట్టంలో మార్గనిర్దేశం చేసింది. మొదటనేమో క్రయ విక్రయాల సర్వే మ్యాప్ను తప్పనిసరి చేయనున్నారు. సో ఏం చేస్తారు, ఫస్ట్ క్రయ విక్రయాలకు సంబంధించిన సర్వే మ్యాప్ అనేది తప్పనిసరి చేస్తారు. మనం ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, చాలామంది మనం చెప్తే వీళ్ళకి నాలెడ్జ్ లేదని అట్లా రకరకాల కొంతమంది కామెంట్లు చేస్తారు. సో చాలామంది ఉంటారు. ఫస్ట్ ఇప్పుడు ఈ సర్వే నెంబర్ ఉంది, ఈ సర్వే నెంబర్ ఈ భూమి ఎంత ఉంది. సో వీళ్ళు చూపెట్టినట్టుగా ఫస్ట్ ఏం చేస్తారు, మొదట క్రయ విక్రయాలకు సర్వే మ్యాప్ను తప్పనిసరి చేయనున్నారు. సో దీంట్లో కొంత భాగం ఒక రాజయ్య అనే రైతు ఉన్నాడు అనుకుందాం, ఇది సర్వే నెంబర్ 112 అనుకుందాం, ఈ మొత్తం సర్వే నెంబర్. దీంట్లో భూములు చాలామందికి పాస్బుక్లో ఎక్కువ ఉండొచ్చు, వీళ్ళు పొజిషన్లో ఉండొచ్చు, పొజిషన్లో లేకుండా వాళ్ళు ఉండొచ్చు, హక్కులు ఒకరికి ఉండొచ్చు, ఇట్లా రకరకాల సమస్యలు వాటెవర్. సో ఒకేసారి ఇదంతా చేయడం వీలు కాదు కాబట్టి ఇప్పుడు క్రయ విక్రయాలు చేసినప్పుడు ఈ రాజా అనే రైతు అవసరం పడి ఇంత జాగను ఆయనకున్న జాగను మూలకు అమ్మదాం అనుకోండు. సో అప్పుడు ఈయనకి ఏ సర్వే నెంబర్ ఉన్నాడు, ఈ సర్వే నెంబర్లో మొత్తం ఎక్స్టెంట్ ఎంత ఉంది, ఈయనకు ఎంతవరకు హక్కుదారు ఉన్నాడు, దీంట్లో ఎవరు సరిహద్దు వివాదాలు ఏమైనా ఉన్నాయా, క్లియర్గా ఉన్నాడా. సో ఇవన్నీ చెక్ చేసి ఈ సర్వే మొదట క్రయ విక్రయాలకి ఈ సర్వే మ్యాప్ను అయితే తప్పనిసరి ఇస్తారు. ఆ తర్వాత శాశ్వత భూదార్ నంబర్ను అయితే జారీ చేయడానికి సిద్ధమవుతారు. సో ఏమవుతుంది, ఇప్పుడు ఈ క్రయ విక్రయాల ద్వారా సో ఈ క్రయ విక్రయాలు జరిగినప్పుడల్లా క్లియర్గా సరిహద్దుల వివాదం పోయింది, సర్వే అయింది, భూమి ఎంత ఉందో తెలిపోయింది, అంత అయిపోయింది. శాశ్వత భూదార్ నంబర్ ఇస్తారు. దీని ద్వారా భవిష్యత్తులో సరిహద్దు వివాదాలు లేకుండా 100% డేటా ఫిల్టర్ అవుతుందని ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే చట్టం 100% అమలు చేయాలంటే ప్రస్తుతం సర్వేయాల కొరత అనేది తీవ్రంగా వెలుస్తుంది. దీంతో లైసెన్స్ సర్వేయాల వ్యవస్థ అనేది అమలు చేసేందుకు సో ఒక భూమికి సంబంధించి మొత్తం శాశ్వత భూదార్ నంబర్ వస్తే సరిహద్దు వివాదాలు లేవు, ఇది క్లియర్గా ఉంది అని చెప్పేసి ఫస్ట్ టెంపరీ భూదార్ నెంబర్ వస్తుంది. తాత్కాలికంగా సర్వే అయిపోయిన తర్వాత సరిహద్దు వివాదాలు అయిపోయినాక అంతా అయిపోయిన తర్వాత పర్మనెంట్ భూదార్ నెంబర్ వస్తుంది. ఇక సో శాశ్వత భూదార్ నెంబర్ వచ్చిందంటే ఇక ఈ రాజే అనే రైతు తర్వాత మల్లే కొన్నా, ఎల్లే కొన్నా, పోసే కొన్నా, ఎవరు కొన్నా కూడా ఈ భూమికి సంబంధించి ఎలాంటి సమస్య ఉండదు, క్లియర్ టైటిల్ ఉంటుంది. ఇక ప్రభుత్వమే దీంట్లో మేము అన్ని రకాల సమస్యలను సాల్వ్ చేసినాం, సరిహద్దు వివాదాలు లేవు, ఈ భూమి అంతా క్లియర్ టైటిల్ ఉంది అని చెప్పేసి సర్టిఫై చేస్తుంది. కాబట్టి ఈ భూదార్ నెంబర్ ఉన్న భూమికి ఆటోమేటిక్గా వాల్యూ పెరుగుతుంది. ఎలాంటి పంచాయతీ లేని భూమి కొనాలని ఎవరైనా అనుకుంటారు. సో ఎలాంటి సమస్య లేని భూమికి వాల్యూ పెరుగుతుంది, దానికి అంటూ అమ్మడానికి కొనుగోలుకు చాలా ఈజీ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇట్లా
దీని ద్వారా భవిష్యత్తులో సరిహద్దు వివాదాలు లేకుండా 100% డేటా ఫిల్టర్ అవుతుందని ఇట్లా క్రయ విక్రయాలు జరిగినప్పుడల్లా ఇట్లా. సో మొత్తం భూకంపాలు లెక్కించడం అనేది అదొక పెద్ద టాస్క్, చాలా బడ్జెట్ తోడు కూరుకున్నది. మొత్తం భూ సర్వే అనేది ఎప్పుడు పూర్తవుతుందో ఎన్ని నెలలకైతుందో కానీ ఈ లోపల ఈ ఎక్కడికప్పుడు క్రయ విక్రయాలు జరిగినప్పుడల్లా ఈ సర్వే నంబర్లో ఇట్లా సరిహద్దాలు వివాదాలు లేకుండా ఈ సర్వే అయితే కనుక రాని సర్వే నెంబర్ 112లో ఎవరైనా పాస్బుక్లో ఎక్కువ ఉండి పొజిషన్లో తక్కువ ఉన్నా, నిజంగా వాళ్ళ పొజిషన్ ఇంతే కానీ తప్పుడు రికార్డులు ఎక్కినా, ఇట్లా అందరి పాస్బుక్లో అందరి డేటా క్లియర్ అయిపోతుంది. సో క్లియర్ కావడం వల్ల ఏమవుతుంది, ఈ 112లో పొజిషన్లో ఎంత భూమి ఉందో 100 ఎకరాలు ఉండేది ఉంటే 100 ఎకరాలు ఇప్పుడు లెక్కకు వస్తుంది. కానీ ఇప్పుడు పాస్బుక్లలో 110 ఎకరాలు వీలైతే ఇట్లా ఒక 5-10 ఎకరాలు అటు ఇటుగా అడ్డదిడ్డంగా దీని మీద రికార్డులలో భూమి ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా అయితే భూములను అయితే ఎక్కించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం మనం. సో ఇట్లా అసలు ఏం చేయబోతున్నారు ఇక ఒకసారి పూర్తిగా లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఏంది 8వ పేజీలో ఉంది. ఇగో ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం సర్వేల సంఖ్య చాలా తక్కువగా ఉండగా వీరి సంఖ్యను మొదటి విడతలో 1000కి పెంచున్నారు. సో ఫస్ట్ విడతలు ఎంత, ఫస్ట్ 1000 వేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 6000 మంది సర్వేలకు 3 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. సో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రతి మండలానికి 6 నుంచి 8 మంది సర్వేలు పనిచేసేలా వ్యవస్థను అయితే రూపొందిస్తారు. సో సర్వే ఎవరు చేస్తారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే చేసేందుకు 1000 మందికి పైగా అర్హత కలిగిన సర్వేలు ఉన్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక 1000 మంది ఉన్నారు. వారంతా టెక్నికల్ ఎడ్యుకేషన్ కలిగిన వారే. ప్రస్తుతం ప్రతి ప్లాట్ సేల్ డీడ్తో స్కెచ్ మ్యాప్ జత చేస్తున్నారు. ఇదంతా డాక్యుమెంట్ రైటర్లే చేస్తున్నారు. అయితే డాక్యుమెంట్ రైటర్లాగే లైసెన్స్డ్ సర్వేలకు అవకాశం ఇవ్వడం ద్వారా కొరత తీరుతుందని ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఏదైనా భూమిని కొనుగోలు చేసి ఆ తర్వాత ఇబ్బందుల పాలయ్యే కంటే ముందే సర్వే చేయించుకోవడం ద్వారా హక్కులో భరోసా ఉంటుంది. ఇలాగే సర్వే చేసి మ్యాప్ గీసి ఇచ్చేందుకు భూభార చట్టానికి రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు నిర్దిష్టమైన ఫీజును పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో విస్తీర్ణాన్ని బట్టి నామినల్ ఫీజు పెట్టాలి. అధికంగా వసూలు చేస్తే యాక్షన్ తీసుకునేటట్లు నిబంధనలు రూపొందించడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. అలాగే లైసెన్స్డ్ సర్వేయర్లకు ఉపాధి అనేది లభిస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారు, సర్వేయర్లే చేస్తారు. కాకపోతే ఈ గతంలో ఇప్పుడు ప్లాట్లకు సంబంధించి ఎట్లయితే సేల్ డీడ్లో స్కెచ్ మ్యాప్ను జత చేసి ఎట్లయితే డాక్యుమెంట్ రైటర్లు చేస్తారో ఇప్పుడు ఆ డాక్యుమెంట్ రైటర్ లాంటి పని సర్వేయర్లకు నిర్దేశించడం ద్వారా వాళ్ళకు అప్పచెప్పడం ద్వారా ఏం చేస్తారు, వాళ్ళు క్లియర్గా సర్వే కొనేటప్పుడే అమ్మేటప్పుడే కొనేటప్పుడే సర్వే చేసుకుంటే రైతుకు కూడా చాలా ఈజీ అవుతుంది. సో దాని సమస్య లేని భూమిని కొన్న వాళ్ళు అవుతారు. దానికి ఒక నామినల్ ఫీజు పెడతారు. వాళ్ళు అధికంగా ఫీజు వసూలు చేస్తే సర్వేల మీద యాక్షన్ కూడా తీసుకుంటారు. ఇది తెలంగాణ సొంత విధానం అన్నమాట. సో తెలంగాణలో ఈ సొంత విధానం ఏం పెట్టారు, భూభార చట్ట రూపకల్పనలో 3 రాష్ట్రాల విధానాన్ని అనుసరించారు. అందులో ప్రధానంగా తెలంగాణ ఆర్ఓఆర్ 1948 చట్టం అంటే ఆంధ్రప్రదేశ్ కంటే ముందే పకడ్బందీగా రూపొందించుకున్న చట్టం ఇది. సో అప్పట్లోనే ప్రతి భూ లావాదేవీకి సర్వే మ్యాప్ పెట్టారు. కాకపోతే క్రయ విక్రయాల సంఖ్య చాలా తక్కువ. కానీ అప్పటి ప్రభుత్వానికి ఆనాడే ఇలాంటి ఫ్యూచరిస్టిక్ అంశాన్ని అమలు చేసిన ఘనతను కొనియాడాలి. సో అర్థమైందా, వాస్తవానికి మనలో ఒక 2-3 రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలకు సంబంధించి అసలు భూ సమస్యల పరిష్కారం కోసం వీళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు, ఎట్లాంటి విధానాలు ఫాలో అవుతున్నారు అని చెప్పేసి వీళ్ళు వాస్తవానికి తిరిగి స్టడీ చేశారు. సో దాంట్లోకెళ్ళి కొన్ని అంశాలు తీసుకున్నప్పటికీ మన తెలంగాణ రాష్ట్ర సొంత విధానమే కొన్ని ఏళ్ల కిందనే తీసుకున్నటువంటి నిర్ణయం అనేది వాళ్ళు భవిష్యత్తును ఫ్యూచర్ని ఆలోచించి సర్వే మ్యాప్ తప్పనిసరి అనేది ఏదైతుందో అది ఇప్పుడు ఉపయోగపడుతుంది, మళ్ళీ తీసుకొస్తుంది కాంగ్రెస్ సర్కార్. కాకపోతే అప్పుడు సరిహద్దులను గుర్తించి మ్యాప్ గీయించాలి. అది సర్వేయర్ అప్రూవ్ చేస్తే తహసీల్దార్ అమలు చేస్తాడు. అప్పుడు అది సరిహద్దులో లేని భూమిగా గుర్తించబడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే పర్మనెంట్ భూదార్ నంబర్ అనేది ఇవ్వాలి. సో ఆర్ఓఆర్ 2025 చట్టం చెప్తుంది ఈ రెవెన్యూ రికార్డుల వెరిఫికేషన్ జీపీఓలు రెవెన్యూ ఇన్స్పెక్టర్లతోనే పూర్తవుతుంది. కానీ రెండో ప్రక్రియ మాత్రం లైసెన్స్డ్ సర్వేయర్లు తహసీల్దార్ల విధుల్లో భాగం. సో సర్వే చేయించడం తర్వాత హద్దులు గుర్తించాలంటే పెద్ద ఎత్తున టెక్నికల్ టీం అనేది అవసరం. సో అందుకే ఈ ప్రభుత్వం లైసెన్స్ సర్వేల విధానం అనేది అమలు చేస్తుంది. భూభారతి చట్టం రూపకర్త సునీల్ కుమార్ అభిప్రాయపడ్డాడు. సో ఇంకేంది, భూదార్ టెంపరీకి రెవెన్యూ రికార్డుల వెరిఫికేషన్, భూదార్ పర్మనెంట్కు సర్వే తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని భూమి సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఏంది, భూదార్ టెంపరీకి ఏమో రెవెన్యూ రికార్డులు వెరిఫికేషన్ చేసి టెంపరీ భూదార్ నంబర్ ఇస్తే సరిపోతుంది. పర్మనెంట్ భూదార్ నంబర్ ఇవ్వాలంటే మాత్రం సర్వే చేసి తప్పనిసరిగా సర్వే చేసి ఇవ్వాలని చెప్పేసి చెప్తుండు.
కానీ ఖాతాదారులందరికీ టెంపరీ భూదారు నంబర్ ఇవ్వడం డేంజర్ అన్నారు. సో ఈ సందర్భంలోనైనా రికార్డుల వెరిఫికేషన్ మరోసారి చేయడం ద్వారా ప్యూరిఫైడ్ డేటా తయారవుతుందని అన్నారు. రెవెన్యూ అధికారులు ఆ దిశగానే ఆలోచించాలని సూచించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకైతే వివరించారు. సో ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ కూడా పరిష్కారం ఉందట దీనిలో. సో చాలామంది కాల్ చేస్తారు ఆర్ఎస్ఆర్కి సంబంధించి. ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్కు కూడా పరిష్కారం ఏ విధంగా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో 30% సర్వే నంబర్లలో ఉండాల్సిన ల్యాండ్ కంటే అధిక విస్తీర్ణం ఉంది. సో ఉండాల్సిన ల్యాండ్ కంటే అధిక విస్తీర్ణం ఉంది. భూమి ఉన్నోళ్లకు రికార్డులో లేదు, రికార్డులో ఉన్నోళ్లకు భూమి లేదు. ఏనాడో అమ్మేసిన అలాగే రికార్డులో కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ ఖాతాలు పెరిగాయి. డేటా కరెక్షన్లో 90% దరఖాస్తులు ఈ అంశానికి సంబంధించినవి. ఈ అంశంలో భూమి ఉన్నవారికి న్యాయం జరగాలంటే సర్వేయాలర్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంది. సర్వే చేయాలి, ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలి, వాళ్ళేదైనా కాదని కనుక్కోవాలి. రికార్డుల వెరిఫికేషన్ కోసం జీపీఓలు కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఈ రెండు వ్యవస్థలు అమల్లోకి వస్తే తప్ప ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ దరఖాస్తులను తహసీల్దారులు, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లు రిజెక్ట్ చేస్తూనే ఉంటారు. సో రాష్ట్రంలో సర్వేయాల వివరాలు ఒక్కసారి చూస్తే మనం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సర్వేయాల సంఖ్య చాలా తక్కువ ఉంది. వీరితో భూభారతి చట్టం, రిజిస్ట్రేషన్లో సర్వే మ్యాప్ వంటి విధానాలు అమలు చేయడం చాలా కష్టం. అందుకే లైసెన్స్ సర్వేల విధానాన్ని ప్రభుత్వం తీసుకొస్తుంది. జోన్ 1లో 29 మంది మంజూరట, భర్తీ 25 మంది, 4 ఖాళీ ఉన్నాయి. ఇవి జోనల్ వైజ్గా. సెకండ్ జోన్లో 46, థర్డ్ జోన్లో 43, ఫిఫ్త్ జోన్లో 51, సో సిక్స్త్ జోన్లో 60, సెవెంత్ జోన్లో 41, ఇట్లా జోన్ల వారీగా భర్తీ అయిన అంశాలు ఇవి ఖాళీ ఉన్నాయేమో ఇవి ఉన్నాయి. సో మొత్తంగా సర్వేయాలను అయితే తీసుకొస్తారు. ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్కి కూడా పరిష్కారం లభించబోతోంది. ఫస్ట్ టెంపరీ భూదారు నంబర్ ఇస్తారు, తర్వాత పర్మనెంట్ భూదారు నంబర్ ఇస్తారు. కొనుగోలు సమయంలో ఖచ్చితంగా సర్వే చేయించుకునే విధంగా విధానాలు అయితే రూపొందించారు. అండ్ సర్వేయర్లు ఇప్పుడు మన డాక్యుమెంట్ రైటర్ లాగా వాళ్ళు కూడా సర్వే చేసి దాని సరిహద్దులు అనేది నిర్ణయించి చేసే బాధ్యతలు కూడా వాళ్ళకి అప్పచెప్పారు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా అధిక ఫీజులు వసూలు చేసినా కూడా ప్రభుత్వం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. సో సర్వేయర్ల కొరత వల్లనే చాలా వరకు సర్వే కాక భూముల సమస్యలు అక్కడే ఉంటున్నట్టుగా గుర్తించిన ప్రభుత్వం లైసెన్స్ సర్వేయర్ల సంఖ్యను పెంచాలని చెప్పేసి కూడా ఆలోచన చేసినట్టుగా మనం చూస్తున్నాం. మొత్తానికైతే సర్వే మ్యాప్ తోటే తోనే వివాదరహిత భూమి అని చెప్పేసి అయితే క్యాప్షన్ పెట్టారు. నిజంగానే ఈ సర్వే వల్ల ఇట్లాంటి గ్రామ పరిపాలన ఆఫీసర్లు అండ్ ఈ మొత్తం విధానం వల్ల భూ సమస్యల పరిష్కారం లభిస్తుందా? భూ సమస్యలకి సో సమస్యలు ఎంతో కొంత తగ్గే అవకాశం ఉందా లేదా ఎట్లా ఉంది అనేది మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి.